విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మనీ లాండరింగ్ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఆనంద్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ జిల్లా కలెక్టర్ విచారణకు సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని భావించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జూమ్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించిన కలెక్టర్ మాత్రం నేరుగా కలెక్టరేట్కే రావాలని పట్టుబట్టడం వెనుక ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్న ఆనంద్ త్వరలోనే అన్ని ఆధారాలతో హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. త్వరగా 15వ తారీఖు ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో అరుణ్ కుమార్ గారు, సో వాళ్ళు ఆ రోజు ఫోన్ చేసి మా ప్రొసీజర్లో లేదు జూమ్ కాల్ అని చెబుతున్నారే కానీ తప్ప వాళ్ళు అధికారికంగా మెయిల్స్కి అనేది రిప్లై ఇవ్వట్లేదు. సో ఫర్దర్గా ఈ నెల 22వ తారీఖు సెకండ్ నోటీస్ కూడా ఇచ్చారు వ్యక్తిగతంగా హాజరవ్వమని. సో నాకు లైఫ్ థ్రెట్ ఉండటం కారణంగా ఎవరైతే ఎమ్మెల్యే మనుషులు కానీ ఈ యొక్క ప్రభుత్వం తరపు నుంచి నాకు లైఫ్ థ్రెట్ ఉండటం కారణంగా నేను ఆ డిస్టిక్కి వెళ్ళలేకపోతున్నాను. సో అందువల్ల నేను జూమ్ విచారణ అనుమతించమని మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి డిస్టిక్ లెవెల్కి మెయిల్ వెళ్ళింది. అయినా స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళ తరపు నుంచి అధికారికంగా మెయిల్ రాలేదు. దీని విషయమై చీఫ్ సెక్రటరీ గారికి కూడా మెయిల్ పంపించడం జరిగింది ఈరోజు. సో యాక్చువల్గా రేపు విచారణ జరగాలి. సో ఫర్దర్గా ఈ యొక్క మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అనేది ఎలా జరిగిందంటే ఆ యొక్క కంపెనీలో 2024 జనవరి నుంచి ఏప్రిల్ మంత్ వరకు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఎవరైతే 7 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నారో ఆ యొక్క ఆదాయ పరిమితికి తగ్గట్టు 300 పైగా బ్యాంక్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకొని 1 లక్ష నుంచి 5 లక్షల వరకు వేసిన ఎంప్లాయీస్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క కేటగిరీ 1, 2 ఉంది. కేటగిరీ 1 వచ్చేసరికి 2 లక్షలు పడిన వాళ్ళకి లిక్విడ్ క్యాష్గా కన్వర్ట్ చేసి విత్డ్రా చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకొని ఎమ్మెల్యే గారికి అప్పచెప్పేవాళ్ళు. సో సెకండ్ కేటగిరీ వచ్చేసరికి 1 లక్ష నుంచి 5 లక్షలు పడిన వాళ్ళకి 2 లక్షలు లిక్విడ్ క్యాష్ కన్వర్ట్ చేసి 3 లక్షలు రిమైనింగ్ అక్కడ దగ్గరలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. సో ఇలా జరుగుతున్న కారణంలో అప్పుడే ఫిర్యాదు చేద్దామని అనుకున్నాము. కాకపోతే మేమైతే బాండ్ మీద సిగ్నేచర్ చేసి ఉన్నామో సో ఆ టైంలో ఫిర్యాదు చేయడం కుదరలేదు.